నిరుద్యోగులు 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2 పరీక్ష నేడు జరగనుంది. ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గ్రూప్ 2 పరీక్షను తొలిసారిగా 2 దశల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు తొలి దశ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణకు ఏపీతో పాటు తెలంగాణలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు మే నెలలో మెయిన్స్ పరీక్షను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఏపీతో పాటు తెలంగాణలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 6,57,000 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీపీఎస్సీ తొలిసారిగా గ్రూప్ 2 పరీక్షను నిర్వహిస్తోంది. మొత్తం 442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు పరీక్ష జరగనుంది. ఒక్కో పోస్టుకు 670 మంది పోటీ పడుతున్నట్లు ఏపీపీఎస్సీ గుర్తించింది. శనివారం రాత్రి వరకు 5.5 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 1376 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్, నగర చుట్టుపక్కల జిల్లాల్లో 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్క్రీనింగ్ పరీక్ష ఫలితాల అనంతరం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. ప్రిలిమ్స్లో రిజర్వేషన్ల విధానం లోకల్, నాన్ లోకల్ కోటా వర్తించదు. మెయిన్స్కి మాత్రం నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. గ్రూప్ 2 పరీక్షకు గరిష్టంగా విశాఖలో 74,536, కనిష్టంగా విజయనగరం జిల్లాలో 26,879 మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసేందుకు 54,063 మంది దరఖాస్తు చేశారు. ఇవాళ జరిగే స్క్రీనింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ జాగ్రత్తలు సూచించింది. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగానే చేరుకోవాలని తెలిపింది. పరీక్షా హాల్లోకి 15 నిమిషాల ముందుగానే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలంటే ఏదో ఒక ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. పరీక్ష ప్రారంభమయ్యాక 1 సెకండ్ ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని స్పష్టం చేసింది. హాల్ టికెట్పై ఫోటో స్పష్టంగా కనిపించకపోతే అభ్యర్థి 3 పాస్పోర్ట్ ఫోటోలు తీసుకువచ్చి ఇన్విజిలేటర్కు ఇవ్వాలని, అభ్యర్థి సొంత డిక్లరేషన్ ఇచ్చి పరీక్ష రాయవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెన్సిల్ను కూడా అనుమతించబోమని గుర్తు చేసింది. పరీక్ష పూర్తయ్యే వరకు ఎవర్నీ బయటకు పంపబోమని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణలోని పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను చేర్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.